ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం కర్మ నివారణ నరదృష్టి నివారణ కాళభైరవాయ నమో నమః. ఓం కాళకాలాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు, జ్యోతిష్ అభిమానులకు, సనాతన ధర్మ సంరక్షకులకి అందరికన్నా ముందుగా శ్రీ మహాశివరాత్రి పండగ శుభాకాంక్షలు. అంటే మన పెద్దవారు చెప్తుంటారు, ఏ రోజు మనం ఉపవాసం ఉండినా ఉండకపోయినా జన్మకో శివరాత్రి అంటూ ఉంటారు. కనుక అలాంటి మహాశివరాత్రి రోజున మహాదేవుడి యొక్క స్మరణ, ధ్యానము, అభిషేకము, అర్చన, దర్శనము, మహాదేవుడికి జలాభిషేకము, మహాదేవుడి యొక్క చంద్ర బిల్వదలము, ఏ కార్యక్రమాన్ని చేసినా తెలిసి ఓం నమ శివాయ అన్న, తెలియక ఓం నమ శివాయ అన్న పరమేశ్వరుడి యొక్క కృప కటాక్ష వీక్షణలు మన అందరిపైన ఉండాలని మనం కూడా మనసారా కోరుకుందాం. కలియుగ కాలంలో కష్టాలను, నరదృష్టిని, శత్రు ప్రభావాలను కలిగించేటువంటి అనేక దుష్టగ్రహాలు ప్రవహిస్తూ ఉంటాయి మన అందరిపైనను కూడా. మనల్ని రక్షించే కాళభైరవుడు మన చెంతగా ఉండగా మనకేల చింత? కనుక ఈ మాఘమాసంలో సంపూర్ణమైనటువంటి అసితాంగ కాళభైరవ స్వామికి స్మరణ చేత బ్రహ్మ మనకి ఏదైతే లలాట స్థానంలో రాశాడో వాటిని సంపూర్ణంగా కష్టాలను తొలగించుకొని ఐశ్వర్యప్రదాతమైనటువంటి సువర్ణ అధ్యాయానికి స్వాగతం పలకాలని మనం కూడా మనసారా కోరుకుందాం. 1వ తారీఖు 2వ నెల 2026 నుండి 28/2/2026 వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు వీక్షింపచేద్దాం. మిథున రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి, సింహరాశిలో కేతు సంచార స్థితి, విశేషంగా మకర రాశిలో చతుర్గ్రహ సంచార స్థితి ఎన్నడూ లేని విధంగా కన్నీ విని ఎరుగని రీతిలో మకర రాశిలో చతుర్గ్రహ సంచార స్థితి ఈ మహాశివరాత్రి సందర్భంగా మాస ప్రారంభంలో జరుగుతుందని చెప్పి గమనించాలి. ఆత్మకారకుడు రవి, రుణరోగ శత్రుకారకుడు కుజుడు, బుద్ధికారకుడు బుధుడు, కలత్రతకారకుడు శుక్రుడు మకర రాశిలో సంచార స్థితి. రవి బుధులు కలిసి ఉండడం వలన బుధాదిత్య రాజయోగము అని చెప్పి జ్యోతిష్య శాస్త్రం మనకు బోధిస్తుంది. కుంభరాశిలో రాహు సంచార స్థితి, మీనరాశిలో శని సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. మేషరాశి వారికి మహాశివరాత్రి సందర్భంగా ఒకవైపు ఏలనాటి శని జరుగుతూ ఉండగా వచ్చినటువంటి శివరాత్రి పండుగ సందర్భంగా మహాదేవుడిని యొక్క పూజను ఎలా చేసుకోవాలి, శ్వేతార్క గణపతి భగవంతుడి యొక్క ధూప దీప నైవేద్యాల వలన ఎలాంటి ఐశ్వర్యం కలుగుతుందో, ఈ జాతకంలో ఉండబడినటువంటి దోషం ఎలా తొలగించుకొని ఐశ్వర్యం ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మేషరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా అశ్విని నక్షత్రంలోని 4 పాదాలు, భరణి నక్షత్రంలోని 4 పాదాలు, కృతికా నక్షత్రంలోని 1 పాదం కలిపితే మేషరాశి. రాశాధిపతి కుజభగవానుడు. వీరికి తృతీయంలో గురు సంచార స్థితి, పంచమంలో కేతు సంచార స్థితి, ఎన్నడూ లేని విధంగా దశమంలో అంటే రాజ్య, వృత్తి, ఉద్యోగ, వ్యాపార, రాజకీయ, సేవారంగ కార్యక్రమాలలో విశేషంగా 4 గ్రహాలను చతుర్గ్రహ కూటమి అంటారు. అలాగే చతుర్గ్రహ కూటమి సంచార స్థితిలో ఉండగా వచ్చినటువంటి మనకు ఈ మాఘమాసంలో కనుక వీలైనంత వరకు ఉద్యోగంలో ఎందుకనగా రవికి శని భగవాను యొక్క స్వక్షేత్ర గృహంలో రవి భగవానుడు సంచారం చేయడం వల్ల శత్రుస్థానము, రవితో కలిసినటువంటి బుధుడు, రవి బుధుడు కలిపితే బుధాదిత్య రాజయోగము అంటారు. కనుక దయచేసి మేషరాశి జాతకులు
ప్రభుత్వపు ఉద్యోగస్తులతో చాలా జాగ్రత్తగా ఉండాలా అని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియజేస్తుంది. పోలీస్ శాఖ, రక్షణ శాఖ, న్యాయ శాఖలతో దయచేసి గొడవ పడొద్దు. ప్రభుత్వ ఉద్యోగంలో ఉండబడిన వారు మౌనమే శరణ్యము. అలాగనే ప్రైవేట్ రంగాలుగా ఉండబడిన వారు వీలైతే సెలవు తీసుకొని ఒక 2 రోజులు ఇంట్లో ఉండినంత మాత్రాన ఏమీ మునిగదు. లేకపోతే ఆవేశానికి వెళ్ళినా అనర్థానికి దారితీయడం, ఉద్యోగం పోగొట్టుకోవడం, మానసిక అశాంతి, ట్రాన్స్ఫర్స్ అవ్వడం, అనేక రకాలుగా ఇబ్బందికి గురయ్యే పరిస్థితి ఉంటుంది. అక్కడే కుజ భగవానుడు, శుక్ర భగవానుడు ఉండడం వలన ధనపరమైనటువంటి బ్యాంకు లావాదేవీలు, ఓటీపీలలో కూడా డబ్బుల్ని, బంగారాభరణాలను తస్కరించబడేటువంటి, దొంగలించబడే పరిస్థితి అధికంగా కనపడుతుంది. తస్మాత్ జాగ్రత్త. కనుక ఇలాంటి కాల సమయంలో మహాదేవుడికి విశేషంగా ఎర్రటి కుంకుమ కలిగినటువంటి నీటితో అభిషేకము, అలాగనే మనకు మాఘ పూర్ణిమ సందర్భంగా తెల్ల జిల్లెడు వృక్షం దగ్గర ఎరుపు ఒత్తులతో దీపాన్ని పెట్టడము, శక్తి కలిగితే కందిపప్పులను లేకుండా నవధాన్యములతో కూడుకున్న దీపాన్ని ఏర్పాటు చేసి కాలభైరవ స్వామి వారి యొక్క అష్టకాన్ని చదవడము, తదనంతరం ఈ నవధాన్యాలను తీసుకుని వెళ్ళి గోమాతకు సమర్పించడం వలన ఒకవైపు ఉండబడిన ఏలనాటి శని, రాజ్యస్థానంలో చతుర్గ్రహ దోషము, అనేక దోషాలు తొలగిపోతాయి. అలాగనే మహాశివరాత్రి సందర్భంగా మహాదేవుడికి ఒక 5 రకములు కలిగినటువంటి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెరతో కూడుకున్నటువంటి కొబ్బరి నీటితో కలిగినటువంటి అభిషేకం చేయడం వలన పంచభూతాత్మక శక్తి కలిగి దేహంలో ఉండబడినటువంటి మహాదేవుడి యొక్క ఆశీర్వాదం కలిగి అనుకున్నటువంటి అన్నీ కలుగుతాయని చెప్పి గమనించగలగాలి. వృషభ రాశి వారికి మహాశివరాత్రి సందర్భంగా, మాఘ పూర్ణిమ సందర్భంగా, ఆదివారము పుష్యమి నక్షత్ర సందర్భంగా స్వల్పమైన దీపాన్ని పెట్టుకోవడం వలన గ్రహయోగం అద్భుతంగా ఉన్నప్పుడు గ్రహ ఐశ్వర్యాన్ని పొందుతూ గ్రహాలలో ఉండబడినటువంటి యోగాన్ని ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. వృషభ రాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తాయి అనగా కృత్తికా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, రోహిణీ నక్షత్రంలోని 4 పాదాలు, మృగశిర నక్షత్రంలోని 1, 2 పాదాలు కలిపితే వృషభ రాశి. రాశాధిపతి శుక్ర భగవానుడు. వీరికి విశేషంగా 2వ స్థానంలో గురు సంచార స్థితి అనేటువంటిది చాలా అద్భుతంగా ఉంది. అర్ధాష్టమకేతు భాగ్యస్థానంలో చతుర్గ్రహ సంచార స్థితి. భాగ్యస్థానం అనగా వివాహమైన దంపతులు ఆ గృహస్థాశ్రమ జీవితము, ఐశ్వర్యము, భోగభాగ్యము, రాజయోగము, రాజసన్మానము, రాజదర్పణము, గజమాల సన్మానోత్సవము, విదేశీయానము, ఆధ్యాత్మిక తీర్థ ప్రయాణ కార్యక్రమాలలో అద్భుతమైనటువంటి రాజ గౌరవ సన్మానాలు పొందేటువంటి శుభ సమయం. కాకపోతే ప్రేమికులు చాలా జాగ్రత్తగా ఉండాలి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత అవసరం. ఒకరిపైన ఒకరు ప్రేమానురాగాలు అవసరం. ఏదైనా కూడా అనురాగమే జీవిత లక్ష్యంగా ఉండాలి. అపోహలకు తావివ్వద్దు. కారణం ఏమనగా రవి భగవానుడు శత్రుస్థానంలో ఉండడం, అక్కడే కుజుడు ఉండడం, అక్కడే బుద్ధికారకుడు బుధుడు ఉండడం వలన కొన్ని విషయాలలో దాంపత్య గృహస్థాశ్రమ జీవితాలలో మాట్లాడేదంతా కూడా నిజము కాదు, వినేదంతను కూడా సత్యము కాదు. కొన్ని చూపులు కూడా అసత్యాన్ని కలిగిస్తాయి. కనుక కొన్నిటిని మౌనం ద్వారా, కొన్నిటిని ధ్యానం ద్వారా, కొన్నిటిని ఓపిక ద్వారా పట్టుదలగా ఏ కార్యక్రమాన్ని ఆచరింపచేస్తామో అప్పుడే వారికి ఉన్నతమైన విజయ లక్ష్యానికి వృషభ రాశి జాతకులు అంచెలంచెలుగా వెళ్తారని చెప్పి కూడా గమనించగలగాలి. అదే కాకుండా విశేషంగా మాఘ పూర్ణిమ సందర్భంగా ఆదివారం రోజు పుష్యమి నక్షత్ర సందర్భంగా తెల్ల జిల్లేడు యొక్క వృక్షం దగ్గర ఆవ నూనెతో దీపం పెట్టడం, విశేషమైనటువంటి కొబ్బరికాయను, నారికేలాన్ని నైవేద్యంగా పెట్టడం. తెల్ల జిల్లేడు పుష్పాలు తెల్లగానే ఉంటాయి. అలాగా తెల్ల జిల్లేడు వృక్షం దగ్గర మల్లె పువ్వులతో అర్చన చేయడం వలన ధనకనక వస్తు వాహనాలు వృషభ రాశి వారి సొంతమవుతాయి. అలాగనే ఎందుకనగా గత కొన్ని రోజులుగా వృషభ రాశి వారికి ఏది పట్టుకున్నా
సువర్ణపు యుగంగా ఉండబడినటువంటి రోజులు. కనుక ఇంకనూ ఐశ్వర్యం పొందగలగాలి అన్నట్లయితే మహాశివరాత్రి సందర్భంగా మహాదేవుడికి తెల్ల విరజాజులతో అర్చన చేయించడం, విభూతితో అభిషేకం చేయించడం, పాలను శివభక్తులకు తీర్థంగా పంచగలిగినట్లయితే ధనకనక వస్తు వాహనాలంతనూ కూడా వృషభ రాశి వారు సొంతమవుతాయి. ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ఇది సువర్ణపు యుగము. అలాగే ప్రైవేట్ రంగాల్లో ఉండబడిన వారికి ప్రమోషను, బ్యాంకు సెక్టార్లలో ఉండబడిన వారికి సమయానికి డబ్బులు అందడము, గృహ నిర్మాణ కార్యక్రమాలు, విశేషమైన రాజయోగాలన్నీ కూడా వీరు సొంతమవుతున్నాయి. అలాగనే హోటల్ వ్యాపారస్తులు, నీటి వ్యాపారస్తులు, చలనచిత్ర రంగంలో ఉండబడిన వారు, యూట్యూబ్, వాట్సాప్, ఫేస్బుక్ క్రియేటివిటీ రంగాలుగా ఉండబడిన వారందరికీ కూడా సినిమా రంగాల్లో ప్రయత్నం చేసేవారికి చాలా సదావకాశాలు రాబోతున్నాయి. కనుక రాజకీయ క్షేత్రంలో ఉండబడిన వారు ఓపిక, పట్టుదల, సహనం అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. కనుక చాలా అరుదుగా వచ్చేటువంటి మాఘ పూర్ణిమ రోజున ఆ శ్వేతార్క గణపతి స్వామిని తెచ్చి ఇంట్లో పెట్టుకొని ఆవనంతో దీపం పెట్టగలిగినట్లయితే మీకు రాబోయే 7 తరాల వారికి ధనకనక వస్తు వాహనాలు వృషభ రాశి వారు సొంతమవుతాయని చెప్పి గమనించాలి. మిథున రాశి వారికి మాఘ పూర్ణిమ సందర్భంగా, మహాశివరాత్రి సందర్భంగా ఒకవైపు అష్టమ చతుర్గ్రహ సంచార స్థితి దోషాన్ని తొలగించుకొని ఐశ్వర్యాన్ని పొందుతూ అఖండమైన నవాభరణాలతో జీవితాన్ని ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మిథున రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా మృగశిర నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, ఆరుద్ర నక్షత్రంలోని 4 పాదాలు, పునర్వసు నక్షత్రంలోని 1, 2, 3 పాదములు కలిపితే మిథున రాశి. రాశాధిపతి బుధ భగవానుడు. వీరికి రాశిలోనే దేవగురు బృహస్పతి సంచారం చేయుగా వచ్చేటువంటి మాఘ పూర్ణిమ మహాశివరాత్రి అంటే సామాన్యుడికి గురువు యొక్క బలం ఉండాలి, గురువుకు రుద్రుడి యొక్క శక్తి ఉండాలి, ఆ రుద్రుడికి కుబేరుడితో స్నేహం ఉండడం వలన ఈ మాఘ పూర్ణిమ సందర్భంగా, మహాశివరాత్రి సందర్భంగా పసుపు రంగు వస్త్రాల ధరింపజేసుకొని శనగపప్పుతో భగవంతుడికి అలంకారము చేయడము, అలాగా పసుపు రంగు కలిగినటువంటి పుష్పాలతో తెల్లజిల్లెడు వృక్షం దగ్గర ఆముద దీపాన్ని ఎప్పుడైతే పెట్టగలరో, ఆ శ్వేతార్క గణపతి స్వామి వారి యొక్క వేరును ఇంట్లో పెట్టుకోగలరో నరదృష్టి, శత్రుదృష్టి, ఈతి బాధలు, సకల గ్రహ దోషాలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి. ఈ యొక్క కాంబినేషను 12 సంవత్సరములకు ఒకసారి జరుగుతూ ఉండబడినటువంటి గ్రహ సంచార స్థితి. మిథున రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి ఉండగా రవి పుషార్క యోగము చాలా అరుదుగా వస్తూ ఉంటుంది. కనుక మిథున రాశి వారు ఈ సువర్ణపు అవకాశాన్ని సద్వినియోగపరుచుకోగలిగితే మీరు, మీతో కూడుకున్నటువంటి 7 తరాల వారికి ఐశ్వర్యప్రదాయమైన జీవితం ఉంటుందని చెప్పి గమనించాలి. అలాగనే తృతీయంలో కేతు సంచార స్థితి తల్లిదండ్రులు, గురువులు, సముద్రస్థానము, ధూప దీప నైవేద్య దానములు, ఉప ఆవాస దీక్షలు యోగదాయకం అని చెప్పి గమనించాలి. అష్టమ స్థానంలో ఆయుస్థానంలో ఆయుకారకుడు, ఆయుకారకుడి యొక్క గృహంలో ఆత్మకారకుడు రవి, రుణరోగ శత్రుకారకుడు కుజుడు, బుద్ధికారకుడు బుధుడు, కలత్రకారకుడు శుక్రుడు అష్టమంలో సంచారం చేయనప్పుడు వీలైనంత వరకు మౌనం, ధ్యానం, ఏకాగ్రత, సత్ప్రవర్తన అన్ని విషయాలు వింటూ ఉండాలి. దయచేసి తొందరగా స్పందించవద్దు, వింటూ ఉండండి. కాలం గడిచిపోతూ ఉంటుంది. పెద్దవారు ఏం చెప్తుంటారంటే సముద్రపు ఒడ్డునను ఉన్నప్పుడు అలా వచ్చినప్పుడు తల వంచాలి, లేకపోతే సముద్రంలోకి వెళ్తామట. కనుక అష్టమంలో చతుర్గ్రహ సంచార స్థితి ఉన్నప్పుడు, దూరావాయు జల ప్రయాణాలు చేసేటప్పుడు ఎన్నో జాగ్రత్తలు అవసరం. వీలైనంత బ్యాంకు లావాదేవీలు, ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు బంధుమిత్రు స్నేహితులు అందరూ కూడా మిమ్మల్ని మానవ సంబంధాలుగా కాకుండా ఆర్థిక సంబంధాలుగా ఏర్పరచుకుంటారు. కనుక ఎవరు మనవారు, ఎవరు పరాయి వారు అనేటువంటిది గమనించలేని స్థితిలో మిమ్మల్ని మాయలో పెడుతూ ఉంటారు. కనుక మిథున రాశి జాతకులు దయచేసి మాయలోకి, గొప్పల్లోకి, పొగడ్తలోకి వెళ్ళవద్దు. అది మన పెద్దవారు చెప్తుంటారు, ఆవేశంలో నిర్ణయం తీసుకోకూడదట, ఆనందంలో వాగ్దానం చేయొద్దట, ఏకాంతమైన
కొన్ని యుద్ధ కార్యక్రమాలను మొదలు పెట్టకూడదట. అంటే ఒంటరిగా నిర్ణయం తీసుకున్నాం అనుకో, రేపొద్దున ఏమి జరిగినా దానికి బాధ్యులు మీరే అవుతారు. ఆనందంలో వాగ్దానం చేసామనుకోండి, వాడు 24 గంటలు ఫోన్ చేస్తూ ఇంటికి వస్తూనే ఉంటాడు. ఆవేశంలో నిర్ణయం తీసుకున్నామని అనుకోండి, అనర్థం కలుగుతుంది. ఈ మూడు కూడా పనికిరావని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియచేస్తుంది. కనుక మాఘ పూర్ణిమ సందర్భంగా సముద్ర స్నానము, తెల్ల జిల్లెడి వృక్షం దగ్గర ఆముదంతో దీపము, అవకాశం కలిగితే తెల్ల జిల్లెడి యొక్క వేరును తీసుకొచ్చి సింధూరం పూసుకొని లక్ష్మీ గణపతి హోమ కార్యక్రమం చేసుకొని ఇంట్లో ఉంచుకోవడము, మహాశివరాత్రి సందర్భంగా నవధాన్యములతో మహాదేవుడికి అభిషేకం చేయడము, భక్తులకు కేసరి ప్రసాదాన్ని మరుసటి రోజులో అన్నదానంగా ఏర్పాటు చేయడం వలన రియల్ ఎస్టేట్ రంగంలో ఉండబడిన వారు, మార్కెటింగ్ రంగంలో ఉండబడిన వారు, హోటల్ వ్యాపారస్తులు, స్వయం వృత్తులు, సేవా రంగాలు, బిజినెస్ రంగంలో ఉండబడిన వారు, అలాగే ఆధ్యాత్మికవేత్తలు, వీరన్నిటికీ కూడా మంచి కాలం ఉందని చెప్పి కూడా గమనించగలగాలి. కర్కాటక రాశి వారికి మాఘ పూర్ణిమ సందర్భంగా, ఆదివారం పుష్యమీ నక్షత్ర సందర్భంగా, మహాశివరాత్రి సందర్భంగా ఎలాంటి విధి విధానం పాటించడం వలన సప్తమ స్థానంలో చతుర్గ్రహ దోష పరిహారము, అష్టమ రాహు దోషాన్ని తొలగించుకొని అఖండమైన లక్ష్మీ కటాక్షం పొందుతూ విపరీతమైన రాజయోగానికి స్వాగతం ఎలా పలకాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కర్కాటక రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా పునర్వసు నక్షత్రంలోని చివరి అయినటువంటి 4వ పాదము, పుష్యమీ నక్షత్రంలోని 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రంలోని 4 పాదాలు కలిపితే కర్కాటక రాశి. రాశాధిపతి చంద్రభగవానుడు. వీరికి ధనవాక్కు కుటుంబ స్థలంలో కేతు సంచార స్థితి ఉండడం వలన వీరి యొక్క తెలివితేటలు చాలా అమోఘం. అంటే ఎద్దటి వ్యక్తులకు ఎప్పుడు వీరు అందకుండా ప్రయాణం చేయాలి అనేటువంటిది వీరి యొక్క ఆలోచన ఆశాజనకంగా ఉంటాయి. విశేషంగా సప్తమ స్థానంలో అంటే శని భగవాను యొక్క గృహంలో ఆత్మకారకుడు రవి, రుణరోగ శత్రుకారకుడు కుజుడు, బుద్ధికారకుడు బుధుడు, కళత్రతకారకుడు శుక్రుడు సప్తమంలో ఉండడం వలన దయచేసి ప్రేమికులు చాలా జాగ్రత్తగా ఉండాలి. నమ్మకమే జీవిత విధానం. నచ్చలేదు ఎవరి జీవితాన్ని వారు ఉండండి. ఒకరిపై ఒకరు పగ, ప్రతీకారాలు అనేటువంటివి మనిషి జీవితం చాలా చిన్నది. ఉండబడిన వాటితోనే తృప్తికరమైన, ఆనందకరమైన, ఆరోగ్యకరమైనటువంటి జీవితం పొందే మానవ ప్రయత్నం చేయండి. పగలకు, ప్రతీకారాలకు వెళ్తూ విలువైన బంగారు భవిష్యత్తు రోజులను మీ చేతులతో మీరు కాల రాసుకోవద్దు అని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియజేస్తుంది. ప్రధానంగా ప్రైవేట్ రంగాలుగా ఉండబడిన వారు ఉద్యోగంలో ఒడిదుడుకులు, పై అధికారులతో ఇబ్బందులు, సహ ఉద్యోగస్తులతో ఇబ్బందులు, కింది స్థాయి ఉద్యోగస్తులో మనస్తాపం చెందే పరిస్థితి ఉంటుంది. కనుక ఇలాంటి కాల సమయంలో మౌనం, చిరునవ్వు, ప్రశాంతత చాలా అవసరం అని చెప్పి కూడా గుర్తు పెట్టుకోగలగాలి. అదియే కాకుండా కుజుడు అక్కడే ఉన్నాడు కనుక రుణ సమస్య, రోగ సమస్య, అనేకమైనటువంటి పరిస్థితుల ప్రభావం ఉంది. అష్టమంలో రాహు సంచార స్థితి, అనారోగ్యము, నరాల బలహీనత, చిన్న చిన్న సమస్యలకు విలవిలలాడే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. భాగ్యస్థానంలో విశేషంగా శని భగవానుడు, వ్యయంలో గురు సంచార స్థితి ఉండగా వచ్చినటువంటి మాఘ పూర్ణిమ ఆదివారం పుష్యమీ నక్షత్రం అవ్వడం వలన ఎవరు చేసినా చేయకపోయినా తెల్ల జిల్లెడు వృక్షం దగ్గర ప్రదక్షిణ, తెల్లటి విరజాజులతో అక్కడ అర్చన, కొబ్బరికాయను నైవేద్యంగా పెట్టడం, శక్తి కలిగితే ఆ వినాయకుడి రూపాన్ని తెచ్చి సింధూరం పోసి ఒక లక్ష్మీ గణపతి హోమ కార్యక్రమం చేసుకుని ఇంట్లో ఉంచుకుంటున్నట్లయితే సకల దోషాలు తొలగి ఐశ్వర్యం కలుగుతుంది. అలాగనే మహాశివరాత్రి సందర్భంగా గృహంలో లేక శివాలయంలో నానపెట్టినటువంటి తెల్లటి బియ్యం చేత మహాదేవుడికి అభిషేకం చేసుకోవడం వలన గ్రహదోషం తొలగిపోతుంది. అలాగనే బెల్లం కలిగినటువంటి నీటిని భక్తులకు, అంటే చెరుకు రసం కానీ బెల్లం నీటిని కానీ భక్తులకు జలాన్ని దానం చేయగలిగినట్లయితే, ఎందుకు ఇది కర్కాటక రాశి జలరాశి అవ్వడం వలన రుణరోగ సమస్యలు తొలగిపోతాయి. మార్కెటింగ్ రంగంలో ఉండబడిన వారు, సేవా రంగాల్లో ఉండబడిన వారు, రాజకీయాల రంగాల్లో ఉండబడిన వారు, హోటల్ వ్యాపారస్తులు, నీటి వ్యాపారస్తులు, అలాగే ఫేస్బుక్, వాట్సాప్, క్రియేటివిటీ రంగాలుగా ఉండబడిన వారు, న్యూస్ రీడర్సు వీలైనంత వరకు
లక్ష్యమే ప్రయాణము, ఏకాగ్రత, సత్ప్రవర్తన అవసరం అని చెప్పి గమనించగలగాలి. సింహరాశి వారికి మాఘ పూర్ణిమ సందర్భంగా, మహాశివరాత్రి పండుగ సందర్భంగా, మరియు ఒకవైపు అష్టమ శని సంచార స్థితి జరుగుతూ ఉండగా వచ్చినటువంటి మాఘ పూర్ణిమలో రవి పుష్యార్క యోగాన్ని ఎలా పొందాలి, దోషాన్ని ఎలా తొలగించుకోవాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. సింహరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా మఖా నక్షత్రంలోని 4 పాదాలు, పుబ్బా నక్షత్రంలోని 4 పాదాలు, ఉత్తరా నక్షత్రంలో 1 పాదం కలిపితే సింహరాశి. రాశాధిపతి రవి భగవానుడు. రాశిలోనే కేతు సంచార స్థితి, విశేషంగా 6వ స్థానంలో రుణరోగ శత్రుస్థానంలో రాశాధిపతి శని భగవాన్ యొక్క గృహంలో సంచారం చేయడము, ఆత్మకారకుడు రవి, రుణరోగ శత్రుకారకుడు కుజుడు, బుద్ధికారకుడు బుధుడు, కాత్రకారకుడు శుక్రుడు 6వ స్థానంలో ఉన్నారు కనుక దయచేసి అప్పులు ఇవ్వద్దు, అప్పులు కూడా తెచ్చుకోవద్దు. ఉండబడినటువంటి వాటితో సర్దుకపోగలిగినట్లయితేనే భవిష్యత్తు చాలా బాగుంటుంది. ఎందుకనక 4 గ్రహాలు మూకుమ్మడిగా 6వ స్థానంలో సంచారం చేయనప్పుడు అంటే బంధువులని, మిత్రులని, స్నేహితులని అప్పు అడుగుతున్నారు కదా అని చెప్పి ఇవ్వడం, బ్యాంకులు, బంధుమిత్రులు, స్నేహితులు ఇస్తున్నారు కదా అని చెప్పి అప్పు తెచ్చుకోవడం, వాగ్దానం చేశారా సర్వము మునిగిపోయే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. ఎందుకనగా ప్రభుత్వ అధికారులతో అనగా పోలీసు వారితో, రక్షణ వారితో, న్యాయ శాఖలతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రభుత్వపు ఉద్యోగ కార్యక్రమాలు ఆచరింపజేసేవారు ఓర్పు, పట్టుదల, మౌనము, వీలైతే దీక్ష చాలా అవసరం. ఎందుకనగా మనము ఉపవాసమే దీక్ష అనుకుంటాం, వీలైనంత వరకు మౌన దీక్ష చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అలాగా చూడరానికి కళ్ళు మూసుకొని ధ్యానం చేయడం వలన నేత్ర దీక్ష అంటారు. అలాగా కొన్ని విననట్టు ఉండగలగాలి, ఇది ఒక పెద్ద దీక్ష. అంటే పంచేంద్రియానములు సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటారు కనుక అష్టమ శని సంచార స్థితి, సప్తమంలో రాహు ఉన్నప్పుడు ప్రేమికులు, భార్యాభర్తలు, పార్ట్నర్షిప్ వ్యవహార కార్యక్రమం చేసేవారందరూ కూడా ఓర్పు, నేర్పు, సహనం అవసరమని చెప్పి గుర్తు పెట్టుకోగలగాలి. లేకపోతే అనేక రకాల ఇబ్బంది గురవుతూ ఉంటుంది. కనుక ఆదివారం రోజున అంటే రాశాధిపతి రవి యొక్కకు ఇష్టమైనటువంటి రోజు, ప్రాముఖ్యత ఇచ్చేటువంటి రోజు ఆదివారము. మాఘ పూర్ణిమ అందులో తన సుపుత్రుడైన నక్షత్రం రోజు రావడం, అందులో పూర్ణిమ తిథి మాఘ పూర్ణిమ రావడం, బ్రహ్మ ఏదైతే రాశాడో మన తలరాత ఏదైతే మనం పుట్టగానే పుట్టేటువంటి కాల సమయంలోనే బ్రహ్మదేవుడు కపాలం పట్టుకొని లక్ష్మీమాత అయినటువంటి తన తల్లి వైపు చూస్తాడట. అమ్మ ఈ జీవుడికి ఏం ప్రసాదించాలి అని అడుగుతాడట. ఆయన గత జన్మలో ఏం చేశాడో ఈ జన్మలో ఏది ఇవ్వాలో ఆయనకి ఇంత ఇవ్వు నాయనా అని అనగానే బ్రహ్మదేవుడు తదాస్తు అని చెప్పి ఆ తల్లి గర్భం ఎందున భూమండలం మీద పుడతారట. ఎలాంటి జీవితాన్ని ఇచ్చినను మన తలరాతను మనమే రాసుకొని గతాన్ని తొలగించేసే శక్తి ఈ అసితాంగ కాలభైరవుడికి ఉంటుంది. అందుకే ఆ అసితాంగ కాలభైరవుడి యొక్క స్మరణ, కుష్మాండ దీపము, అలాగా బ్రహ్మరాశం రాతను తొలగించుకునే శక్తి సింహరాశి వారికి ఉంటుంది. కనుక ఈ ఆదివారం పూర్ణిమ సందర్భంగా తెల్ల జిల్లేడు వృక్ష ప్రదక్షిణ, నువ్వుల నూనెతో దీపము, శక్తి కలిగితే ఆ వినాయకుడిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోవడము, లక్ష్మీ గణపతి హోమాన్ని ఆచరింపచేయడం వలన యోగదాయకం. మహాశివరాత్రి సందర్భంగా మహాదేవుడికి విశేషంగా గోధుమలతో నానబెట్టినటువంటి లేకపోతే నవధాన్యంలోనూ నానబెట్టినటువంటి ఆ నీటితో అభిషేకం చేసుకోవడం, ఎర్రటి కుంకుమను కలిపినటువంటి నీటితో అభిషేకం చేసుకోవడం వలన సకల రుణ రోగ శత్రు దోషాలు తొలగిపోయి ఐశ్వర్యం కలుగుతుంది. ప్రధానంగా సింహరాశిలో ఉండబడిన జాతకులు వ్యవసాయ సోదరీమణులు, గృహ భవన నిర్మాణాన్ని ఆచరింపజేసేవారు, వ్యవసాయ సోదరీమణులు, యూట్యూబ్, వాట్సాప్, ఫేస్బుక్ క్రియేటివిటీ రంగాలుగా ఉండబడిన వారు, రాజకీయవేత్తలు, సంపూర్ణ మీడియేటి రంగంలో ఉండబడిన వారు, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉండబడిన వారికి ఓర్పు, నేర్పు, సహనం అవసరం చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. ప్రస్తుత కాలమాన ప్రకారంగా గ్రహాలు అంతగా అనుకూలించట్లేదు. మౌనం, ధ్యానం, ఏకాగ్రత అవసరమని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. కన్యరాశి వారికి వ్యయంలో కేతు సంచార స్థితి,
పంచమ స్థానంలో ఎన్నడూ లేనటువంటి విధంగా చతుర్గ్రహ సంచార స్థితి ఉండగా వచ్చినటువంటి మాఘ పూర్ణిమ సందర్భంగా అజ్ఞానాన్ని ఎలా తొలగించుకోవాలి, ఆదర్శప్రాయమైన జీవితాన్ని ఎలా పొందాలి, ఉండబడిన వాటితో ఎలా తృప్తి చెందాలి, అపార కుబేర సంపన్నులు కావాలంటే ఏం చేయాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కన్యరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ఉత్తరా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రంలోని 4 పాదాలు, చిత్తా నక్షత్రంలోని 1, 2 పాదములు కలిపితే కన్యరాశి. రాశాధిపతి బుధ భగవానుడు. వీరికి ఎన్నడూ లేని విధంగా అనేక సంవత్సరాలుగా పంచమ స్థానంలో చతుర్గ్రహ సంచార స్థితి అంటే శని గృహంలో ఆత్మకారకుడు రవి, రుణరోగ శత్రుకారకుడు కుజుడు, రాశాధిపతి అయినటువంటి బుధుడు బుద్ధికారకుడు బుధాదిత్య రాజయోగంతో కూడుకున్న పంచమ స్థానం. అక్కడే కళత్రతకారకుడు శుక్రుడు కూడా ఉన్నాడు కనుక ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నం చేయాలి అనుకున్న వారికి ఇది చాలా శుభతరుణం. ప్రభుత్వ ఉద్యోగంలో ఉంటూ ప్రమోషన్ కోసం ప్రయత్నం చేసే వారికి మంచి అవకాశం. అలాగనే పోలీస్ శాఖ, రక్షణ శాఖ, న్యాయశాఖ, జలాంతర్గామి అంటే ఎయిర్షిప్లలో పనిచేసేటువంటి వారు, అంటే ఎయిర్ ఇండియాలో అంటే ఆకాశ గగనతలంలో పనిచేసేటువంటి వారు, లేదా నీటిలో చేపల ఉత్పత్తులు, ఆహార ఉత్పత్తులు, నీటితో కూడుకున్న ఉద్యోగాలు, ప్రభుత్వపు యొక్క సేవలు, హోటల్ వ్యాపారస్తులు, మినరల్ వాటర్ బిజినెస్లు, ఆహార ఉత్పత్తులు, సంపూర్ణమైనటువంటి పచ్చళ్ళు, దీర్ఘకాలిక ఆహార ఉత్పత్తులు చేసేంత వరకు ప్రభుత్వపు యొక్క అనుమతులు రావడం, మరో అవకాశంతో ఉన్నతమైనటువంటి జీవనాన్ని పొందే పరిస్థితి అధికంగా ఉంటుంది. 6వ స్థానంలో రాహు సంచార స్థితి ఉండడం వలన ఈ యొక్క కన్యరాశి వారికి శత్రువులు ఎక్కడో ఉండరు, ఇంట్లోనే ఉంటారు. బంధు మిత్రుల రూపంలో ముసుగేసుకొని తిరుగుతూ ఉంటారు. మీరు పొగడ్తలకు వెళ్ళారా, అప్పులు ఇచ్చారా, మీరు ఎక్కడికి ఎక్కాలి, కోర్టు మెట్లకు ఎక్కే పరిస్థితి ఉంటుంది. తెచ్చుకున్నారా, మీకు గ్రహ సంచార స్థితి అనుకూలంగా లేని కారణం చేత తెచ్చుకున్న మరుసటి నెల నుంచే మిమ్మల్ని ఒత్తిడి పెట్టడం జరుగుతుంటుంది. స్థిరచరాస్తులను పోగొట్టుకునే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త అని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియజేస్తుంది. 7వ స్థానంలో శని భగవానుడు జలరాశిలో సంచారం చేయడం వలన ప్రేమికులు చాలా జాగ్రత్తగా ఉండాలి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత అవసరం. వృత్తులు, ఉద్యోగాలు, వ్యాపారాలు, పెట్టుబడులు, పార్ట్నర్షిప్ వ్యవహార కార్యక్రమాలకు జోలికి వెళ్ళకపోవడమే ఉత్తమోత్తంగా ఉండగలగాలి. రాజ్యస్థానంలో దేవగురు బృహస్పతి సంచారం చేయడం వలన పదోన్నతి, అవకాశాలు, తల్లిదండ్రులు, గురువులు, ఆధ్యాత్మిక చింతన, సత్ప్రవర్తన వలన ఉన్నతమైన జీవితాన్ని పొందడానికి మానవ ప్రయత్నంతో పాటు ఆధ్యాత్మికమైన ప్రయాణం అవసరమని చెప్పి కూడా గుర్తుపెట్టుకోగలగాలి. అదే కాకుండా వ్యయంలో జ్ఞానకారకుడు, మోక్షకారకుడు, అష్టమగ్రహకారకుడు ఉండడం వలన సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ, ఆగమిక కర్మలన్నీ కూడా మీకు ఒకటొకటిగా బయటపడుతూ ఉంటాయి. కనుక ఏకో నారాయణ అనే పరిస్థితి కాకుండా మౌనం, ధ్యానం, సత్ప్రవర్తన, ఒక లక్ష్యం వైపు ప్రయాణం చేయడం, తెలిస్తేనే ప్రయాణం చేయడం, తెలియకపోతే తెలుసుకొని ప్రయాణం చేయడం, తల్లిదండ్రుల మాట, గురువుల మాట, ఆధ్యాత్మిక చింతన, తీర్థయాత్రలు, నదీ స్నానంతో మీకు జ్ఞానం కలుగుతుంది. సకల కర్మలు తొలగించుకునేడానికి అవకాశం కలుగుతుంది. అందుకే బ్రహ్మరాసిన వ్రాతను తొలగింపజేసే శక్తి అసితాంగ కాలభైరవుడికి ఉంటుంది. కనుక పూర్ణిమ తిథి ఎందున గృహంలో కూష్మాండ దీపం చాలా అవసరం. అదే కాకుండా మాఘ పూర్ణిమ సందర్భంగా తెల్ల జిల్లెడు వృక్షం దగ్గర నీలం రంగు కలిగినటువంటి పుష్పాలతో అర్చన, పెసరపప్పుతో నైవేద్యాన్ని ఏర్పాటు చేయడము, ఒక 27 ప్రదక్షిణలు చేయడం చాలా ఆవశ్యకత. శక్తి కలిగింది, అవకాశం ఉంది, ఆ తెల్ల జిల్లెడి యొక్క వేరును తీసుకొచ్చి సింధూరం పూసుకొని గృహంలో ఉంచుకోవడం యోగదాయకం. మహాశివరాత్రి సందర్భంగా మహాదేవుడికి విశేషంగా పెసరపప్పుతో అలంకరణం చేసి ఆ పెసరపప్పుతో కూడుకున్న ప్రసాదాన్ని భక్తులకు ప్రసాదంగా పంచగలిగినట్లయితే బుద్ధి దోషం తొలగిపోతుందని చెప్పి గమనించాలి. తులారాశి వారికి ఒకవైపు అర్ధాష్టమ చతుర్గ్రహ సంచార స్థితి జరుగుతూ ఉండగా గ్రహాలు అద్భుతమైన యోగ స్థితిలో ఉన్నప్పుడు మాఘ పూర్ణిమ రోజు తెల్ల జిల్లెడు వృక్షం దగ్గర దీపము, దర్శనము, ఆ శ్వేతార్క గణపతిని తెచ్చుకోవడం వల్ల ఎలాంటి ఐశ్వర్యం పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం.
తులారాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తాయి అనగా చిత్తా నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, స్వాతి నక్షత్రంలోని 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదాలు కలిపితే తులారాశి. రాశాధిపతి శుక్ర భగవానుడు. వీరికి ఎన్నడూ లేనటువంటి విధంగా మాఘ పూర్ణిమ సందర్భంగా చతుర్గ్రహ అర్ధాష్టమ శని సంచార స్థితి. ఆత్మకారకుడు రవి, రుణరోగ శత్రుకారకుడు కుజుడు, బుద్ధికారకుడు బుధుడు, రవి బుధుడు కలిసి ఉండడం వల్ల బుధాదిత్య రాజయోగము. రాశాధిపతి రవి చేత హస్తగతమయ్యాడు అని చెప్పి కూడా గమనించగలగాలి. అర్ధాష్టమ చతుర్గ్రహ సంచార స్థితి ఉన్నప్పుడు దూరావాయు జల ప్రయాణాలు చేసేటప్పుడు ఎన్నో జాగ్రత్తలు అవసరం. అది ఏ కాకుండా వృత్తులలో, ఉద్యోగాలలో, వ్యాపారాలలో ప్రమోషన్స్ ఉన్నాయి, డిమోషన్స్ ఉన్నాయి. ఆవేశానికి వెళ్ళారా ఉన్నది పోతుంది, ఆనందంగా ఉన్నారా ఆరోగ్యాన్ని కాపాడుకుంటారు. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష, దయ చుట్టంబు గదరా సుమతి అన్నట్టుగా ఈ సుమతి శతకం పాఠము పద్యము తులారాశి వారికి ఆవశ్యకరం. కనుక ఆవేశం అందరికీ ఉంటుంది, కానీ ఎక్కడ ప్రదర్శించాలి, ఎక్కడ ప్రదర్శించకూడదు అనేది అందరికీ నాలెడ్జ్ ఉంటుంది. కానీ అతి తెలివి వాడారనుకోండి ఉండేది కూడా పోతుంది. ఎక్కడికి వెళ్ళే పరిస్థితి ఉంటుంది? అనారోగ్యము, బ్రెయిన్ స్ట్రోకు, హార్ట్కు సంబంధించినటువంటి జలగండాలు, వాయుగండాలు పొంచి ఉన్నాయి. ఇలాంటి కాల సమయంలో విశేషమైన శుక్రుడు, రాశాధిపతి శుక్రుడు అక్కడే ఉన్నాడు కనుక విపరీతమైన ధన ప్రవాహంలాగా ఖర్చు పెట్టే పరిస్థితి ఉంటుంది. కనుక ఇలాంటి కాల సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. బ్యాంకు లావాదేవీలు, అప్పులు, లావాదేవీలలో ఎన్నో జాగ్రత్తగా ఉండాలని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియజేస్తుంది. సంతాన స్థానంలో రాహు, తల్లిదండ్రులు పిల్లలకు స్వేచ్ఛనిచ్చారు కదా అని చెప్పి ఆ స్వేచ్ఛను పూర్తిగా వాడుకున్నారనుకోండి, ధనం సద్వినియోగం కన్నా దుర్వినియోగం పెరిగి అస్సలే ఎసరికి వచ్చి కొంప కొల్లేరైపోతుంది. అదే కాకుండా తరతరాల నుంచి వచ్చే ఆస్తులను, విలువలను కాపాడుకునే సమయం కూడా ఉంది. ఎందుకనగా మనం ఒక ఉన్నతమైన కుటుంబంలో పుట్టాం, ఒక ఉన్నతమైన వంశంలో పుట్టాం. మనము కుటుంబము, గ్రామము, రాష్ట్రము, దేశము, వసుదైక కుటుంబం అనేటువంటి మన భారతదేశంలో బలమైన దేశంలో మనం పుట్టాం. విలువలు, సత్ప్రవర్తనే జీవన ఆధారం మనందరికీ కూడా. విలువలు లేని జీవితాన్ని పొందడానికి కొందరు శక్తులు పనికట్టుకొని మిమ్మల్ని ఎరవేసి అనేక చెడు మార్గాల ద్వారా పంపించే పరిస్థితి సమయమాసనమైంది. దీనివల్ల చెడు మార్గాలుగా ఈరోజు వెళ్ళావు, ఈ క్షణమే నీకు ఆనందం, తదనంతరమంతను కూడా మరణ భయం, మృత్యు భయం, ఆటంకాలు, కారాగారము, అనేక రకాల శిక్షణకు చెయ్యని వాటికి శిక్షను అనుభవించే పరిస్థితి ఉంటుంది. కనుక మనం ఎవరితో స్నేహం చేస్తున్నాం, ఎవరితో ఉంటున్నాం, వారి యొక్క ఆలోచన ప్రభావం మన మీద ఉంటుంది. కనుక వీలైనంత వరకు తల్లిదండ్రులే మనకు గురువులు. ఏ తల్లిదండ్రులైనా తన కష్టపడ్డ తన పిల్లలు బాగుండాలని కోరుకునేటువంటి వ్యవస్థనే మన భారతదేశం. కనుక తల్లిదండ్రుల మాట వినండి. ఇలాంటి కాల సమయంలో తెల్ల జిల్లేడు వృక్షం దగ్గర విరజాజులతో అర్చన చేయడము, కొబ్బరి నూనెతో దీపం పెట్టడము, కొబ్బరికాయను కొట్టి నైవేద్యంగా ఏర్పాటు చేయడం అదృష్టాన్ని కలిగిస్తుంది. మీకు ఆ వినాయకుడి యొక్క వేరు తీసుకునే వెసలబాటు ఉంటే తెచ్చుకొని సంపూర్ణంగా సింధూరం పూసి లక్ష్మీ గణపతి హోమాన్ని చేసుకొని గృహంలో ఉంచుకున్నారో ఈ అర్ధాష్టమ చతుర్గ్రహ దోషము, పంచమ రాహు దోషం కూడా తొలగిపోతుందని చెప్పి కూడా గమనించాలి. రుణరోగ శత్రుస్థానంలో శని భగవాను ఉన్నాడు. అప్పుడే ఆనందం, అప్పుడే విచారం, అప్పుడే ఆవేశం, అప్పుడే కొత్త ఆలోచన కలుగుతుంటుంది. అంటే స్థితప్రజ్ఞత లేకపోవడం ఉంటుంది. కనుక ఇలాంటి కాల సమయంలో మహాదేవుడికి నవధాన్యములను ముందు రోజే నానబెట్టి ఆ ధాన్యములతో అభిషేకం చేయించి భక్తులకు విశేషంగా తెల్లటి పాలను తీర్థంగా మనము భక్తులకు అందజేయగలిగినట్లయితే గ్రహ దోషం తొలగుతుంది. సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, హార్డ్వేర్ ఉద్యోగస్తులు, వ్యవసాయ సోదరీమణులు, ప్రభుత్వ రంగాలుగా ఉండబడిన వారు, ఆహార ఉత్పత్తులు, ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్ చేసేవారు, అలాగే క్రియేటివిటీ రంగాల సినిమా రంగాలుగా ఉండబడిన వారు, న్యూస్ ఛానల్స్లో ఎడిటర్స్, సంపూర్ణమైన సినిమా తారాగణంలో ఉండబడిన వారందరికీ చాలా యంత్రాలతో, ఆయుధాలతో, బంధుమిత్రు స్నేహితులతో ప్రమాదాలు పొంచి ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త అని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియచేస్తుంది. వృశ్చిక రాశి వారికి విశేషంగా మాఘ పూర్ణిమ
రవి పుషార్క యోగ సందర్భంగా, మహాశివరాత్రి సందర్భంగా గ్రహస్థితి అనుకూలంగా లేనప్పుడు గ్రహ ఐశ్వర్యాన్ని పొందడం, ఒకవైపు నరదృష్టిని, శత్రు ప్రభావాలని, అంతర్గతమైన శత్రువులని, బహిర్ముఖంగా ఉండబడిన రుణరోగ శత్రువులను తొలగించుకొని ఐశ్వర్యం ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. వృశ్చిక రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి అనగా విశాఖ నక్షత్రంలోని చివరి పాదమైన 4వ పాదము, అనురాధ నక్షత్రంలోని 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రంలోని 4 పాదాలు కలిపితే వృశ్చిక రాశి. రాశాధిపతి కుజ భగవానుడు. గత అనేక సంవత్సరాలుగా లేనటువంటి కలయిక తృతీయ స్థానంలో మకర రాశిలో ఆత్మకారకుడు రవి, రాశాధిపతి కుజుడు, రుణరోగ శత్రుకారకుడు, బుద్ధికారకుడు బుధుడు, ఒకవైపు బుధాదిత్య యోగం ఉండినను కలతకారకుడు శుక్రుడు కూడా అక్కడే సంచారం చేయడం వలన తల్లిదండ్రుల మాట శిరోధార్యము, అన్నదమ్ములతో చాలా సఖ్యత అవసరము, వీలైనంత వరకు గురువులతో ఆధ్యాత్మిక చింతనగా సత్ప్రవర్తనగా ఉండి తీరాలి. లేకపోతే స్థిరచరాస్తులు కరిగిపోతాయి, అప్పుల పాలయ్యే పరిస్థితి చాలా అధికంగా ఉంటుందని చెప్పి కూడా గమనించగలగాలి. అది కాకుండా అర్ధాష్టమ రాహు, శత్రువుల చేత మీరు ఇబ్బంది పడడం, ఏమి తేడా వచ్చినా ఆస్తులు అమ్ముకునే పరిస్థితి అధికంగా ఉంటుంది. ఎందుకనగా దీనివల్ల నిద్రలేని రాత్రులు గడుపుతారు. దీర్ఘకాలికమైన అనారోగ్యము, శత్రు ప్రమాదాలు, యంత్ర ఆయుధాలతో ఇబ్బందులు పొంచి ఉన్నాయి. కనుక కారాగార దోషాలను, శత్రు దోషాలను, నరదృశ్య దోషాలను, ఈతి బాధల్ని, విద్యార్థులకు విద్య ఏకాగ్రత కోల్పోవడం, ఉద్యోగస్తులకు ఉద్యోగం పోవడం, వ్యాపారస్తులకు సరైన సమయంలో వ్యాపారం చేయలేకపోవడం, రాజకీయ ధురంధరులకు వెన్నంట శత్రువులు ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇలాంటి కాల సమయంలో మాఘ పూర్ణిమ సందర్భంగా, ఆదివారం సందర్భంగా ఆ తెల్ల జిల్లేడు వృక్షం దగ్గర ఆవ నూనెతో దీపం పెట్టడం, ఎర్రటి కొబ్బరికాయలో దీపాన్ని ఏర్పాటు చేయడం, వసతి అనుకూలం కలిగితే ఆ వేరు తీసుకుని వచ్చి సింధూరం పూసి ఒక లక్ష్మీ గణపతి హోమాన్ని చేసుకుని గృహంలో ఉంచుకోవడం వలన ఈ యొక్క రుణరోగ శత్రు దోషాలు, పిత్రాజీతాలు, వంశ పారంపర్యమైన స్థిరచరాస్తులను కాపాడుకుంటూ ఉన్నతమైన విలువలతో పొందుతూ రాబోయే 7 తరాల వారికి అదృష్టప్రాయమైన జీవితాన్ని ఇవ్వబోతారు అని చెప్పి గమనించగలగాలి. అది కాకుండా విశేషంగా పంచమ స్థానంలో శని సంచార స్థితి ఉన్నప్పుడు వివాహమైన దంపతులకు శీఘ్రమే సత్సంతాన సాఫల్యత కలగాలన్నా, పిల్లలు విద్యాబుద్ధులు కలిగి ఉండాలన్నా, మీ యొక్క పిల్లలు ఉద్యోగంలో రాణించాలన్నా, ఐశ్వర్యప్రదమైన జీవితాన్ని పొందాలన్నా, మీ యొక్క గోత్రంలో, మీ యొక్క వంశంలో మీ కులదేవతల యొక్క ఆశీస్సులతో పాటి విశేషమైనటువంటి మహాదేవుడికి ఎర్రటి కుంకుమని కలిగినటువంటి ఎర్రటి జలంతో అభిషేకం చేయడం వలన సకల శత్రు దోషం తొలుగుతుందని చెప్పి కూడా గమనించగలరు. అష్టమ గురు సంచార స్థితి ఉంది కనుక గురువులు, సత్ప్రవర్తన, ఆధ్యాత్మిక చింతన అవసరం అని చెప్పి కూడా గుర్తు పెట్టుకోగలగాలి. అదే కాకుండా విశేషంగా రాజ్యస్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వలన దశమ స్థానం వృత్తి, ఉద్యోగ, వ్యాపార కార్యక్రమంలో దయచేసి అన్నిటినీ మీరు భూతద్దంలో చూడొద్దు. భూతద్దంలో చూస్తే ఆవగింజ కూడా గుమ్మడికాయలాగా కనపడుతూ ఉంటుంది. కనుక కొన్ని విషయాలు అంటే మీ గురించి పక్కవారు చెవులు కొరుకుంటూ ఉన్నా, ఎవరైనా ఏదైనా అన్నా పట్టించుకోకుండా ఉండే ప్రయత్నం చేయాలి. ప్రతి విషయాన్ని మీరు పరిగణలోకి తీసుకున్నారా, నిద్ర లేని రాత్రులు గడపడం, శత్రువులు పెరగడం, ఉద్యోగాన్ని పోగొట్టుకోవడం, వ్యాపారంలో ఒడిదుడుకులు, మీకు మీరే అంతర్గతమైన శత్రువు మీలో నిద్ర లేచి మానసిక క్షోభకు గురవుతారు. కనుక అనుమానం పెనుభూతం అనే పరిస్థితి ఉంటుంది. కనుక ఇలాంటి కాల సమయంలో వృశ్చిక రాశి వారికి ఓపిక, పట్టుదల, సహనము, దీక్ష. ఎలాంటి దీక్ష? మనం ఉపవాసం చేస్తూ ఉంటాం అంటే ఆహారం తినకపోవడమే దీక్ష కాదు. కొన్ని చూసినా చూడనట్టు ఉండాలి, కొన్ని విన్నా విననట్టు ఉండాలి, కొన్ని మాట్లాడాల్సిన అవసరం వచ్చినా కూడా మౌనంగా ఉండగలి. ఇదే పెద్ద దీక్ష. మన పెద్దవారు చెప్తూ ఉంటారు చూడండి, కొన్ని సందర్భాలలో గట్టిగా మాట్లాడతారు, కొన్ని సందర్భాల్లో పూర్తి మౌనంగా ఉంటారు. ఎందుకు వాళ్ళు అలా ఉన్నారో తెలియదు, కానీ పరిసర ప్రభావం చేత ఈ యొక్క సంకల్ప దీక్షనే విజయానికి శ్రీరామ రక్ష అని చెప్పి గమనించాలి. ధనుసు రాశి వారికి ఒకవైపు అర్ధాష్టమి సంచార స్థితి జరుగుతూ ఉండగా చాలా అరుదైనటువంటి త్రిగ్రహ సంచార స్థితి తృతీయ స్థానంలో ఉన్నప్పుడు మాఘ పూర్ణిమ సందర్భంగా
సంపూర్ణమైన రవి పుష్యార్క యోగాన్ని ఎలా పొందాలి, మహాదేవుడికి ఎలాంటి పదార్థంతో అభిషేకం చేయడం వలన సకల గ్రహ దోషాలు తొలగి సప్తమంలో ఉండబడిన గురుదోషాన్ని తొలగించుకొని ఐశ్వర్యం ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. ధనుసు రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా మూలా నక్షత్రంలోని 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రంలోని 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రంలో 1 పాదం కలిపితే ధనుసు రాశి. రాశాధిపతి దేవగురు బృహస్పతి. వీరికి ధనావాక్కు కుటుంబ స్థానంలో ఆత్మకారకుడు రవి, రుణరోగ శత్రుకారకుడు కుజుడు, బుద్ధికారకుడు బుధుడు, కళత్రతకారకుడు శుక్రుడు ధనస్థానంలో సంచారం చేయడం వలన విపరీతమైన ధన ప్రవాహం వచ్చేటువంటి సమయం ఆసన్నమైంది. ఎన్నో రోజులుగా, ఎన్నో నెలలుగా, ఎన్నో సంవత్సరాలుగా మీరు అనుకుంటున్నటువంటి సువర్ణపు యుగం ఈ మాఘమాసంతో ప్రారంభమైంది. అనగా అంటే డబ్బులు లేనప్పుడు, అంటే వేసవి కాలంలో ఒక ఆకాశం నుంచి ఒక చుక్క నీటి పడితే చాలు అని భూమి ఎలా ఎదురు చూస్తూ ఉంటుందో బీటలు వారినప్పుడు, ఒక్కసారిగా ఒక జల ప్రవాహం వస్తే ఆ నీటిని ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఎలా ఉంటుందో పుడమి తల్లికి మీకు కూడా ఎన్నో రోజులుగా మీరు ఉద్యోగ ప్రయత్నము, వ్యాపార ప్రయత్నము, వివాహ ప్రయత్నము, అంటే మీరు చేయని ప్రయత్నమే లేదు, చేసి జీవితంలో అలసిపోయారు. ఇలాంటి కాల సమయంలో మౌనమే శ్రీరామ రక్షగా, ఆధ్యాత్మిక చింతనే మీకు ఏకైక లక్ష్య మార్గంగా ఉన్నప్పుడు భగవంతుడు అన్నిటినీ కలిపి మాఘ పూర్ణిమ రూపంలో గగనంలో చంద్రుడు ఎంత తెల్లటి చల్లటిగా ఏర్పాటు చేశాడో సువర్ణపు కాలము ఈ క్షణం నుంచి ప్రారంభమైందని చెప్పి గమనించాలి. కనుక ఇలాంటి కాల సమయంలో మాఘ పూర్ణిమ సందర్భంగా తెల్ల జిల్లేడు వృక్షం దగ్గర విశేషంగా పసుపు రంగు కలిగినటువంటి పుష్పాలతో అర్చన చేయడము, వీలైతే పసుపు వస్త్రాన్ని తెల్ల జిల్లేడు వృక్షానికి అలంకారం చేయడము, వసతి కలిగితే ఆ వేరును తీసుకొని వచ్చి సింధూరం పూసి పూజ చేసుకొని ఇంట్లో పెట్టుకోవడము. అలాగే మహాశివరాత్రి సందర్భంగా ఒకవైపు అర్ధాష్టమ శని సంచార దోషము, త్రిగ్రహ సంచార స్థితి, చతుర్గ్రహ సంచార స్థితి దోషము, సప్తమంలో గురు దోషాన్ని తొలగించడం కోసము, అంటే చక్కెరంతో నీటితో బెల్లం పాకంతో కూడుకున్న నీరునైనా, చక్కెర నీటినైనా, కొబ్బరి నీటితోనైనా, లేకపోతే చెరుకు రసంతోనైనా మహాదేవుడికి అభిషేకం చేయడము, ఆ చక్కెర రసాన్ని భక్తులకు ప్రసాదంగా తీర్థంగా మీరు అందజేయగలిగితే సకల గ్రహ దోషం తొలగిపోతుందని చెప్పి గమనించాలి. అదే కాకుండా ఎన్నడూ లేని విధంగా భాగ్యస్థానంలో కేతు సంచార స్థితి గత ఏడాదిగా సంచారం అవుతుంది. కనుక భూత భవిష్యత్ వర్తమానం అంతా కూడా మీకు తెలుసు, ఒక గమ్యం తెలుసు, ఒక లక్ష్యం తెలుసు. ఈ విధంగా స్వయం నిర్ణయం, స్వయం పరిపాలన, ఆధ్యాత్మిక చింతన ద్వారా సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ, ఆగమిక కర్మలకు ఎలా అడ్డుకట్ట వేయాలి, మిమ్మల్ని రక్షించే భగవంతుడు మీ చెంతగా ఉండగా మీకేలా చింతా కాళభైరుడి యొక్క ఆశీస్సుల చేత అసితాంగ కాళభైర స్వామి యొక్క కూష్మాండ దీపమే మీకు శ్రీరామ రక్ష అని చెప్పి గమనించగలగాలి. సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, హార్డ్వేర్ ఉద్యోగస్తులు, వ్యవసాయ సోదరీమణులు, గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేవారు, న్యూస్ రీడర్సు, అలాగే సంస్థలు, పారిశ్రామికవేత్తలందరికీ కూడా ఓపిక, పట్టుదల, సత్ప్రవర్తనే జీవిత ధ్యేయంగా ఉండగలిగితే అంతా మీకు జయమే కలుగుతుందని చెప్పి గమనించాలి. మకర రాశి వారికి రాశిలోని చతుర్గ్రహ సంచార స్థితి మరియు తృతీయంలో శని సంచార స్థితి, షష్టమ స్థానంలో గురు సంచార స్థితి దోషమున్నప్పుడు ఈ మాఘ పూర్ణిమ సందర్భంగా, విశేషంగా మహాశివరాత్రి సందర్భంగా ఎలాంటి విధి విధానం పాటించడం వలన విద్యార్థులకు ఏకాగ్రత, ఉద్యోగస్తులకు ఉద్యోగము, వ్యాపారస్తులకు ధనము, రాజకీయ క్షేత్రంలో ఉండడానికి విజయకేతనం ఎలా ఎగరవేయాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మకర రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ఉత్తరాషాఢ నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రంలోని 4 పాదాలు, ధనిష్ఠా నక్షత్రంలోని 1, 2 పాదాలు కలిపితే మకర రాశి. రాశాధిపతి శని భగవానుడు. వీరికి రాశిలోనే ఆత్మకారకుడైన రవి, రుణరోగ శత్రుకారకుడైన కుజుడు, అలాగనే బుద్ధికారకుడైన బుధుడు, కళత్రకారకుడు శుక్రుడు రాశిలోనే సంచారం చేయడము, ఒకవైపు కుజదోష ప్రభావం ఉండడం వలన తన కోపమే తన శత్రువు అన్న పరిస్థితి ప్రకారంగా కోపము పనికిరాదు. యంత్రాలతో, ఆయుధాలతో వీలైనంత వరకు అవసరం ఉన్నప్పుడే వాడాలి.
లేకపోతే పక్కవారి సహాయం తీసుకోగలగాలి. దూరవాయు జల ప్రయాణాలలో స్వల్పమైన ఇబ్బందులు ఉండే పరిస్థితి ఉంటుంది కనుక అప్పులు ఇవ్వద్దు, అప్పులు తెచ్చుకోవద్దు. ఉద్యోగ మార్పు, స్థల మార్పు ఉండే పరిస్థితి చాలా అధికంగా కనపడుతుందని చెప్పి గమనించగలగాలి. అలాగనే 2వ స్థానంలో రాహు, ధనాన్ని మీరు మంచినీళ్ళలాగా ఖర్చు పెడుతూ ఉంటారు. తృతీయంలో శని భగవానుడు, తల్లిదండ్రుల యొక్క సేవ, ఆధ్యాత్మిక సత్ప్రవర్తన చాలా అవసరం. 6వ స్థానంలో గురు సంచార స్థితి ఉండడం వలన ఎప్పుడూ ఏదో ఒక భయం, అంటే స్కిన్ ఎలర్జీ కానీ, జ్వరము కానీ, అనారోగ్యం కానీ, ఏదో జరగబోతుంది అనేది ఇన్సెక్యూర్గా భావిస్తూ ఉంటారు. అంటే మనోధైర్యం లేకపోవడం, ఆత్మస్థైర్యం లోపించడం, దీనివలన శరీరం ఎప్పుడు గోరువెచ్చగా ఉంటుందేమో, నాకు తలనొప్పి ఉంటుందేమో, శిరభారం ఉందేమో, కాలు చేతులు లాగేస్తున్నాయేమో అనేటువంటి భ్రమలో జీవనాన్ని పొందుతూ ఉంటారు. ఎన్నడూ లేని విధంగా అష్టమంలో కేతు సంచార స్థితి ఉండడం వలన అంటే చిన్న చిన్న వాటికి కూడా ఆందోళన, అయ్యో నేను ఈ పని చేయలేనేమో, వాళ్ళు ఏమని అనుకుంటారేమో, వీళ్ళు ఏమని అనుకుంటారేమో అనుకుంటుంటారు. ఒక ఏనుగు రోడ్డంబడి వెళ్తూ ఉంటే అనేక జీవరాశులు మరుగుతూ ఉంటాయి. దాన్ని మీరు సందడిగా భావించండి, అది ఒక భజనగా భావించండి. అప్పుడే మీరు లక్ష్యం వైపు మీరు ప్రయాణం చేస్తారు. అయ్యో కుక్కలు మరుగుతున్నాయి కదా, జంతువులు అరుస్తున్నాయి కదా అని చెప్పి తిరిగి చూడడం ప్రారంభించారా, మీ యొక్క లక్ష్య సాధనలో వెనకబడిపోతారు. ఇలాంటి కాల సమయంలో మాఘ పూర్ణిమ ఆదివారం పూట పుష్యమి నక్షత్రం వచ్చినప్పుడు తెల్ల జిల్లేడు వృక్షం దగ్గర కొబ్బరి నూనెతో దీపం పెట్టడం, లేకపోతే నువ్వుల నూనెతో దీపం పెట్టడం, నారికేల నైవేద్యాన్ని పెట్టడం, లేకపోతే తెల్లటి నువ్వులను బెల్లంతో కలిపినటువంటి ఉండలుగా చేసి భక్తులకు ప్రసాదం పంచడం. అలాగనే శక్తి కలిగితే, అంటే వసతి కలిగితే ఆ తెల్ల జిల్లడి వేరును తీసుకొచ్చి సింధూరం పూసి ఒక లక్ష్మీ గణపతి హోమ కార్యక్రమాన్ని చేసుకొని గృహంలో ఉంచుకుంటున్నట్లయితే మీకు విపరీతమైనటువంటి కుజదోషము, అనారోగ్యము, భ్రమ, మాయ వీడిపోతుందని చెప్పి కూడా గమనించగలగాలి. అదే కాకుండా విశేషంగా 6వ స్థానంలో గురు సంచార స్థితి ఉండడం వలన మహాదేవుడికి రుద్రాభిషేకం చేసుకోవడము, అలాగా ఈ యొక్క మహాశివరాత్రి సందర్భంగా మహాదేవుడికి పంచామృతములతో అభిషేకము, తెల్లటి నువ్వులతో కలిగినటువంటి పదార్థమును భక్తులకు ప్రసాదంగా పంచడము చేసినట్లయితే నీటి వ్యాపారస్తులు, హోటల్ వ్యాపారస్తులు, సినిమా రంగాల్లో ఉండబడిన వారు, డాక్టర్సు, ఔషధ వ్యాపారాలు, క్రయ విక్రయ సేవారంగ కార్యక్రమంలో ఉండబడిన వారందరికీ అనంతమైన సంపద మీ సొంతం కాబోతుందని చెప్పి గమనించాలి. కుంభరాశి వారికి ఒకవైపు ఏలనాటి శని చివరార్ధ సంచార స్థితి జరుగుతూ ఉండగా, విశేషంగా పంచమ స్థానంలో గురు సంచార స్థితి, వ్యయంలో చతుర్గ్రహ సంచార స్థితి జరుగుతూ ఉండగా వచ్చినటువంటి మాఘ పూర్ణిమ రవి పుష్యార్క యోగాన్ని ఎలా పొందాలి, గ్రహదోషాన్ని తొలగించుకోవడం వలన రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు, సకలమైనటువంటి సేవా రంగాల్లో ఉండబడిన వారు, ప్రభుత్వ రంగాలుగా ఉండబడిన వారి యొక్క ఆర్థిక ఇబ్బందులను ఎలా అధిగమించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కుంభరాశిలో ఏ నక్షత్రాలు వస్తారుగా? ధనిష్టా నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, శతభిష నక్షత్రంలోని 4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రంలోని 1, 2, 3 పాదాలు కలిపితే కుంభరాశి. రాశాధిపతి శని భగవానుడు. వీరికి రాశిలోనే రాహు సంచార స్థితి ఉండడం వలన అంటే వీరికి ఆకలి ఎక్కువ, ఆవేశం ఎక్కువ, ఆలోచన ఎక్కువ, అనంత సంపద కోట్ల రూపాయల్లో రావాలి అనే స్వభావం కలిగి ఉంటుంది. కానీ పెద్దవారు చెప్తూ ఉంటారు, దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోగాలి, పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు మౌనంగా ఉండాలి, ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలని చెప్తూ ఉంటుంది. కనుక ప్రస్తుత కాలమాన ప్రకారంగా వీటన్నిటినీ అనుసరించాలి. 2వ స్థానంలో ధనవాకు కుటుంబ స్థానంలో శని భగవానుడు జలరాశిలో ఉండడం వలన వీరి యొక్క ఆలోచనలు ఊహాతీతం. అంటే 100 కోట్ల వ్యాపారాలు ఎలా చేయాలి, తెలివితేటలు పెట్టుబడులు ఎలా పెట్టాలి, జనాన్ని ఎలా ఆకర్షించాలి, వ్యాపారాలను ఎలా ఆకర్షించాలి, కొత్తదనం ఉత్పత్తులు ఎలా చేయాలి, ఆకాశంలో ఏమైనా స్థలం దొరికితే ఎలా అమ్మేయాలి అనేటువంటి భావన కలుగుతూ ఉంటుంది. అంటే ఈ మధ్యకాలంలో మనం ఎలా చూస్తుంటాం, చంద్రమండలంలో స్థలాన్ని అమ్ముతాం, సముద్రపు గర్భంలో ఉండబడినటువంటి నిధి నిక్షేపాలను ఎలా బయటికి తీయాలి, అనగా సముద్రంలో ఏముంటాయి, చేపలు ఉంటాయి, రొయ్యలు ఉంటాయి,
చాలా సంపద ఉంటుంది. అంటే షిప్లలో అంటే సముద్ర గర్భంలో ఉన్న వ్యాపారాలు చేయాలని ఉంటుంది. కానీ ఇప్పుడు అంత సరైన సమయం కాదు అని చెప్పి కూడా గమనించగలగాలి. సంతాన స్థానంలో దేవగురు బృహస్పతి మిథున రాశిలో సంచారం చేయడం వలన పిల్లలు, నూతనంగా వివాహమైన వారికి పుత్రిక సంతాన యోగ్యత, ఐశ్వర్యము, ఆనందము, పిల్లల యొక్క భవిష్యత్తులలో మీరు ఉన్నతమైన ఆహ్లాదకరమైన జీవితాన్ని పొందగలుగుతుంటారు. సప్తమంలో కేతు సంచార స్థితి ఉండడం వలన ప్రేమికులు చాలా జాగ్రత్తగా ఉండాలి. భార్యాభర్తల మధ్య అన్యోన్యంగా ఉండాలి. వివాహ ప్రయత్నాలు కలిసి రావడం, సువర్ణ ఆభరణాలు కొనుగోలు చేయడం, షేర్లు, పెట్టుబడులు, ఆకర్షణ చాలా అద్భుతమైనటువంటి స్థితిగతులు ఉంటున్నాయి. అయితే బంధుమిత్రు స్నేహితులు బ్యాంకులు అప్పులు ఇస్తున్నాయి కదా అని చెప్పి లోన్లు తెచ్చారా విరివిగా, రాబోయే కాలం ఇబ్బందికరం. అడుగుతున్నారు కదా అని చెప్పి మీ యొక్క విలువైన సమయాన్ని, ధనాన్ని ఇచ్చారా, తిరిగి రాకపోగా పోలీస్ స్టేషన్, కోర్టు మెట్లెక్కే పరిస్థితి చాలా అధికంగా ఉంటుందని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియజేస్తుంది. వ్యయంలో చతుర్గ్రహ సంచార స్థితి, ఆత్మకారకుడు రవి, రుణరోగ శత్రుకారకుడు కుజుడు, బుద్ధికారకుడు బుధుడు, కలత్రకారక శుక్రుడు ఉన్నాడు కనుక, అంటే జల్లెడలో నీళ్ళు పోస్తే ఎలా నిలబడవో, ఎంత సంపదని మీకు వచ్చినా పెట్టలేని పరిస్థితి ఉంటుంది. కనుక ఆర్థికపరమైనటువంటి విషయాలకు వచ్చే లోపల మీరు తల్లిదండ్రులను కానీ, మీకు సన్నిహితులను కానీ, మీ కుటుంబ సభ్యులను కానీ వారు మీ పక్కన ఉంచుకొని వచ్చిన ధనాన్ని వారి చేతికి ఇచ్చి, ఈ యొక్క ధనాన్ని బియ్యంలో ఒకరోజు ఉంచి వారి చేత డబ్బులు తీసుకోండి. కుజదోషము, సకల గ్రహ దోషాలు, యంత్ర ఆయుధాలతో దోషాలు తొలగిపోతాయి. కనుక సద్బుద్ధి, సద్జ్ఞానము, సత్ప్రవర్తన వలన ఉన్నతమైన జీవితం పొందగలగాలి అన్నట్టయితే తెల్ల జిల్లేడు వృక్షం దగ్గర ప్రదక్షిణ, నువ్వుల నూనె దీపము, వసతి కలిగితే తెల్ల జిల్లేడు వేరు తెచ్చుకొని సింధూరం పోసి లక్ష్మీ గణపతి హోమాన్ని చేసుకొని ఇంట్లో ఉంచుకోవడము, మహాదేవుడికి మహాశివరాత్రి సందర్భంగా బెల్లం నీటితో లేకుంటే చక్కెర రసంతో అభిషేకం చేయడము, అలాగనే పాలతో పంచామృతములతో అభిషేకం చేసి ఈ తీర్థాన్ని భక్తులకు పంచగలిగినట్లయితే సకల దోషాలు తొలగిపోతాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు, ఐరన్ వ్యాపారస్తులు, కార్లు, షోరూంలు, ఇనుప వస్తువులతో వ్యాపారం చేసేవారు, వంటింటి సామాగ్రి, సంపూర్ణమైనటువంటి ఆహార ఉత్పత్తులు, హోటల్ బిజినెస్ చేసేవారు ఎంతో జాగ్రత్త అవసరం అని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియచేస్తుంది. మీనరాశి వారికి ఒకవైపు ఏళ్లనాటి శని మధ్యమ సంచార స్థితి జరుగుతూ ఉండగా, ఏకాదశంలో చతుర్గ్రహ సంచార స్థితి, అర్ధాష్టమ గురు సంచార స్థితి ఉన్నప్పుడు గ్రహ దోషాన్ని తొలగించుకొని వృత్తి, ఉద్యోగ, వ్యాపార కార్యక్రమాలలో ఉన్నతమైన జీవితాన్ని ఎలా పొందాలో, గ్రహ దోషం ఎలా తొలగించుకోవాలో, గ్రహ ఐశ్వర్యం ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మీనరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా పూర్వాభాద్ర నక్షత్రంలోని చివరి పాదమైన 4వ పాదము, ఉత్తరాభాద్ర నక్షత్రంలోని 4 పాదాలు, రేవతి నక్షత్రంలోని 4 పాదాలు కలిపితే మీనరాశి. రాశాధిపతి దేవగురు బృహస్పతి. వీరికి రాశిలోని శని సంచార స్థితి ఉండగా వచ్చినటువంటి అనేక ఏళ్ల తర్వాత మాఘ పూర్ణిమ ఆదివారం పుష్యమి నక్షత్రము ఒక యోగం. ఎందుకనగా శని భగవానుని యొక్క తండ్రి సూర్యభగవానుడు. సూర్యభగవానుని యొక్క కృపకటాక్ష వీక్షణ శ్వేతార్కము, అంటే అర్కమూనగా తెల్ల జిల్లేడు. తెల్ల జిల్లేడు వృక్ష ప్రదక్షిణ, అక్కడ నారికేల దీపము, అక్కడ వీలైతే ఒక 27 సార్లు ప్రదక్షిణ, అక్కడ అటుకులు, చక్కెర, బెల్లం నీళ్ళను అక్కడ పెట్టగలిగినట్లయితే చీమలు, పశుపక్షాదులను తిని వారికి ఉండబడే దోషం తొలగిపోతుంది. అలాగనే ఆ తెల్ల జిల్లేడు యొక్క వృక్షం యొక్క ఏరును తెచ్చి గృహంలో సింధూరం పూసి లక్ష్మీ గణపతి హోమాన్ని చేసుకొని గృహంలో ఉంచినట్లయితే వాస్తు, నరదృష్టి, శత్రు ప్రభావాలు తొలగిపోతాయి. మహాశివరాత్రి సందర్భంగా మహాదేవుడికి శనగపప్పుతో కూడుకున్న నీటితో అభిషేకం చేయడం, చక్కెర రసంతో అభిషేకం చేయడము, అలాగనే పసుపు రంగు కలిగినటువంటి చామంతులతో, పసుపు రంగు వస్త్రాలతో అమ్మవారికి అలంకారము, పసుపు నీటితో కలిగిన నీటితో మహాదేవుడికి రుద్రాభిషేకం చేసుకోవడం వలన సకాలమైన జాతకంలో గ్రహ దోషాలు తొలగిపోతాయని చెప్పి గమనించగలగాలి. ఏకాదశ స్థానంలో ఎన్నడూ లేనటువంటి విధంగా ఆత్మకారకుడు రవి, రుణరోగ శత్రుకారకుడు కుజుడు, బుద్ధికారకుడు బుధుడు, క్లత్రకారకుడు శుక్రుడు సంచారం చేయడం వలన వీళ్ళకి పట్టిందల్లా బంగారం అయ్యే సమయం ఆసన్నమైంది. ఈ సమయం చాలా అరుదుగా ఉంటుంది.
ఈ సమయాన్ని సద్వినియోగపరచుకోగలిగితే స్థిరాస్తులు, చరాస్తులు, గృహాలు, వాహనాలు, ఉద్యోగము, ప్రమోషను, సువర్ణపు ఆభరణాలు, షేర్లు కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంది. కారణం ఏమిటి? ఇప్పటికే ఏళ్ళనాటి శని చేత గత 3.5 సంవత్సరంగా జీవితం బోధపడింది. ఏమి చేయొచ్చు, ఏమి చేయకూడదు, ఏం ఆచరిస్తే జీవితాన్ని ఒక మెట్టు ఎక్కుతాము అనేటువంటి ఆచరింపజేయడం. కనుక భగవద్ధ్యానము, ఆత్మస్థైర్యము, మనోధైర్యము, సత్ప్రవర్తన చేత భగవంతుడి యొక్క ఆరాధన చేయగలిగినట్లయితే సకల దోషాలు తొలగిపోతాయి. వ్యయంలో రాహు భగవానుడు ఉండడం వల్ల దయచేసి అప్పులు ఇవ్వద్దు, అప్పులు కూడా తెచ్చుకోవద్దు. దీనివల్ల శిరోభారము, వెన్నెముక లాంటి సమస్యలు, దీర్ఘకాలికమైన సమస్యలు, బాడీలో అనేక రకాలమైనటువంటి నరాల బలహీనత, మోకాళ్ళు, అరికాళ్ళలో తిమ్మిర్లు, అనేక రకాల వ్యాధులకు నిద్రలేని రాత్రులు గడిపే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. కనుక సకాలంలో తిండి, సకాలంలో నిద్ర, సత్ప్రవర్తన, దేవతారాధన, నిత్య సూర్య నమస్కారం, తిల్లజిల్లడి వృక్ష యొక్క దీపం మీకు ఐశ్వర్యాన్ని కలిగిస్తుంది. సినిమా నటీనటులు, యూట్యూబ్, వాట్సాప్, ఫేస్బుక్ క్రియేటివ్ రంగాలుగా ఉండబడిన వారు, హాస్య నటులు, సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, హార్డ్వేర్ ఉద్యోగస్తులు, వ్యవసాయ సోదరీమణులకు అందరికీ కూడా నిత్య దేవతారాధన, సత్ప్రవర్తన అవసరం అని చెప్పి గుర్తు పెట్టుకోగలగాలి.